హాయ్ అండి, నేను మీ భార్గవి. శ్రావణ శుక్రవారం అంటే పూజతో పాటు రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా స్పెషల్ కదండి. అమెరికాలో ఉన్న మన ట్రెడిషన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వమండి. ఈసారి మొదటి శ్రావణ శుక్రవారానికి నాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అండి ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ అండ్ యూస్ఫుల్గా ఉన్నాయండి. ఈ అష్టలక్ష్మి స్తోత్రంది నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా హ్యాండీగా ఉంది. శ్రావణ శుక్రవారానికి కరెక్ట్గా అప్రోప్రియేట్గా ఉండే గిఫ్ట్ అండి. అమ్మవారి యొక్క 8 రూపాలను స్తుతించే స్తోత్రం అండి. కలశం చాలా ఆస్పీషియస్ అండి. మన పూజలో కంపల్సరీ ఉంచుతామండి. నాకు ఈ రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా బాగా నచ్చిందండి. ఈ కలశం చాలా చిన్నగా చాలా బాగుందండి. పూజ దగ్గర పెట్టుకోవచ్చండి. లోటస్ ఫ్లవర్స్ పూజ రూమ్లో డెకరేషన్గా పెట్టుకోవచ్చండి. అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఈ బుజ్జి గణేష్ గురించి అస్సలు చెప్పక్కర్లేదండి. ఇంకా ఈ దీపారాజన కుందులండి చాలా యూస్ఫుల్ అండి. పూజకి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటామండి. ఇవైతే సాంబ్రాణి కడ్డీలు పెట్టుకునేవండి. ఇవి కూడా మనం పూజ గదిలో రెగ్యులర్గా యూజ్ చేసేవండి. ఒకదానికి మించి ఒకటి చాలా బాగున్నాయండి. చాలా యూజ్ఫుల్గా కూడా ఉన్నాయి. ఈ గిన్నెల్లో మనం ఫ్రూట్స్ కానీ ఒకవేళ దేవుడికి నైవేద్యం కానీ చేసి పెట్టాలంటే పెట్టచ్చండి. చాలా యూస్ఫుల్. అలాగే ఈ పోట్లీ బ్యాగ్స్ అండి చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. హ్యాండీగా కూడా ఉంటాయండి. చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా. ఇంకా బ్లౌజ్ పీసెస్. ఇక ఈ ప్లేట్ అయితే పూజకి చాలా యూస్ఫుల్ అండి. పసుపు కుంకుమ పెట్టుకోవాలన్నా దీపారాంజనం పెట్టుకోవాలన్నా దేనికైనా కానీ. ఇదైతే జిప్ లాక్ బ్యాగ్ అండి. మనం కావాలంటే శారీస్ కూడా పెట్టుకోవచ్చండి. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ భార్గవి.